నమస్కారం అండి. నేను డాక్టర్ గౌతమ్, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4ని వరల్డ్ క్యాన్సర్ డేగా జరుపుకుంటాం. ప్రపంచవ్యాప్తంగా సంభవించే మరణాలలో క్యాన్సర్ సంబంధమైన మరణాలది 2వ స్థానం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. కాబట్టి 5 అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్లు, వాటిని ముందస్తుగానే పసిగట్టగలిగే స్క్రీనింగ్ టెస్ట్ల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మొట్టమొదటిది కోలోరెక్టల్ క్యాన్సర్, అంటే పెద్ద పేగుకు సంబంధమైన క్యాన్సర్ అండ్ దాని స్క్రీనింగ్ కోసం చేసే కొలనోస్కోపీ టెస్ట్. 45 ఏళ్ల వయసు పైబడ్డ వారందరూ కూడా కొలనోస్కోపీ చేయించుకోవాలి. ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే మాత్రం ఇంకా ముందుగానే మొదలు పెట్టుకోవాలి. స్క్రీనింగ్ కొలనోస్కోపీ గురించి డీటెయిల్గా వీడియో ఒకటి ముందే చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ప్లీజ్ డూ వాచ్ ఇట్. రెండవది బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ దాని స్క్రీనింగ్ కోసం చేసే మ్యామోగ్రామ్ టెస్ట్. 45 ఏళ్ల వయసు పైబడ్డ మహిళలు ప్రతి ఏటా స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ చేయించుకోవాలి. మూడవది సర్వైకల్ క్యాన్సర్, అంటే గర్భాశయ ముఖద్వారానికి వచ్చే క్యాన్సర్ అండ్ దాని స్క్రీనింగ్ కోసం చేసే పాప్స్మియర్ టెస్ట్, ఇంకా హెచ్పివి అంటే హ్యూమన్ పాపిలోమా వైరస్ టెస్టింగ్. ఈ టెస్టులను గురించిన మరింత సమాచారం కోసం మీ గైనకాలజిస్ట్ని సంప్రదించండి. నెక్స్ట్ వన్ లంగ్ క్యాన్సర్ అండ్ దాని స్క్రీనింగ్ కోసం చేసే లోడోస్ సిటీ టెస్ట్. 50 ఏళ్ల వయసు పైబడ్డ యాక్టివ్ స్మోకర్స్ లేదా స్మోకింగ్ చేసి ఆపేసిన వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం లోడోస్ సిటీ టెస్ట్ చేయించుకోవాలి. ఫిఫ్త్ వన్ ప్రోస్టేట్ క్యాన్సర్ అండ్ దాని స్క్రీనింగ్ కోసం చేసే ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ అనే బ్లడ్ టెస్ట్. 55 ఏళ్ల వయసు పైబడ్డ పురుషులు అందరూ కూడా ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ అనే బ్లడ్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.